ఒక విలన్కి సూపర్ పవర్స్ లేకపోయినా ప్రపంచంలోని అత్యంత భయంకరమైన విలన్లలో ఒకటిగా మారగలడా? అవును, అలాంటి క్యారెక్టర్నే జోకర్. బ్యాట్మ్యాన్కి ఎదురుగా నిలిచే ఈ విలన్కి సూపర్ మ్యాన్ లాంటి పవర్స్ లేవు, ఐరన్ మ్యాన్ లాంటి టెక్నాలజీ లేదు. కానీ బ్యాట్మ్యాన్ లాంటి హీరోని కూడా మానసికంగా కుదిపేయగలడు. అసలు జోకర్ ఎవరు? అతని గతం ఏంటి? అతను ఎందుకింత అన్ప్రెడిక్టబుల్? మరి బ్యాట్మ్యాన్కి జోకర్ ఎందుకింత పెద్ద థ్రెట్? ఈ వీడియోలో జోకర్ క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అతని డిఫరెంట్ వర్జన్స్, అలాగే బ్యాట్మ్యాన్తో అతని రిలేషన్షిప్ గురించి తెలుసుకుందాం. జోకర్ అనేది డీసీ కామిక్స్లో బ్యాట్మ్యాన్కి అత్యంత ఐకానిక్ ఎనిమీస్లో ఒకటి. జోకర్ని సాధారణంగా ఒక క్రిమినల్ మాస్టర్ మైండ్గా చూపిస్తారు. అతని ప్రత్యేకత ఏంటంటే అతను డబ్బు కోసం మాత్రమే క్రైమ్స్ చేయడు, పవర్ కోసం కూడా కాదు. అతనికి కావాల్సింది కేయాస్, అంటే మనుషులు సాధారణంగా ఫాలో అయ్యే రూల్స్, మారల్స్, ఆర్డర్ అన్నిటినీ తలకిందులు చేయడం. ఇదే జోకర్ని ఇతర విలన్స్ నుంచి ప్రత్యేకంగా చేస్తుంది. బ్యాట్మ్యాన్ ఒక స్ట్రిక్ట్ మారల్ కోడ్ని ఫాలో చేస్తాడు, అతను క్రిమినల్స్ని ఆపాలని చూస్తాడు. కానీ జోకర్ మాత్రం బ్యాట్మ్యాన్ నమ్మే ప్రిన్సిపల్స్నే ఛాలెంజ్ చేస్తాడు. అందుకే వీళ్ళ మధ్య ఫైట్ కేవలం ఫిజికల్ ఫైట్ కాదు, ఇది ఆర్డర్ వర్సెస్ కేయాస్ లాంటి కాన్ఫ్లిక్ట్. జోకర్ క్యారెక్టర్లో అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం అతని ఒరిజిన్. ఎందుకంటే కామిక్స్లో జోకర్కి ఒకే ఒక్క కన్ఫర్మ్డ్ ఒరిజిన్ అని చెప్పడం కష్టం. కొన్ని స్టోరీస్లో అతను ఒక ఆర్డినరీ మ్యాన్గా ఉండేవాడని చూపిస్తారు. తర్వాత కొన్ని ట్రాజిక్ ఈవెంట్స్ కారణంగా అతని లైఫ్ పూర్తిగా మారిపోయిందని వర్జన్స్ ఉన్నాయి. కానీ జోకర్ గురించి మరో ఇంపార్టెంట్ విషయం ఉంది. అతను తన గతం గురించి చెప్పే కథలు కూడా ఎప్పుడూ నిజమో కాదో మనకు తెలీదు. అంటే జోకర్ తన స్టోరీని కావాలనే మార్చి చెప్పవచ్చు. ఇదే మిస్టరీ తన క్యారెక్టర్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా చేస్తుంది. అతని పాస్ట్ కంటే అతను ప్రస్తుతం ఏం చేయబోతున్నాడో తెలుసుకోవడమే ఎక్కువ భయంకరం. సాధారణ విల్లన్ ఏదైనా ప్లాన్ చేస్తాడు, హీరో ఆ ప్లాన్ని తెలుసుకుని దాన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ జోకర్ విషయంలో ప్రాబ్లం ఏంటంటే అతని నెక్స్ట్ మూవ్ని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే జోకర్ ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్లో పనిచేయడు. కొన్నిసార్లు ఒక సింపుల్ జోక్ వెనుక పెద్ద ప్లాన్ దాగుంటుంది. మరికొన్నిసార్లు అతను తనకే నష్టం వచ్చినా తన ప్లాన్ని కంటిన్యూ చేస్తాడు. అందుకే బ్యాట్మ్యాన్కి జోకర్ డేంజరస్. బ్యాట్మ్యాన్ ఎంత ఇంటెలిజెంట్ అయినా జోకర్ ఏ రూల్ ఫాలో అవుతాడో ముందే తెలియదు. జోకర్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే బ్యాట్మ్యాన్తో అతని రిలేషన్షిప్ని అర్థం చేసుకోవాలి. బ్యాట్మ్యాన్ మరియు జోకర్ ఇద్దరు ఒకరికొకరు కంప్లీట్ ఆపోజిట్స్లా కనిపిస్తారు. బ్యాట్మ్యాన్కి జస్టిస్ ముఖ్యం, జోకర్కి కేయాస్ ముఖ్యం. బ్యాట్మ్యాన్ తన ఇమోషన్స్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు, జోకర్ మాత్రం ఇమోషన్స్, ఫియర్, కేయాస్ని తన అడ్వాంటేజ్గా ఉపయోగిస్తాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జోకర్కి బ్యాట్మ్యాన్ ఒక ఆర్డినరీ ఎనిమీ కాదు. బ్యాట్మ్యాన్ లేకపోతే జోకర్ క్యారెక్టర్కి కూడా అదే లెవెల్ ఆఫ్ మీనింగ్ ఉండకపోవచ్చు. అందుకే వీళ్ళ రిలేషన్షిప్ని చాలా స్టోరీస్లో ఒక సైకలాజికల్ బ్యాటిల్గా చూపిస్తారు. బ్యాట్మ్యాన్ జోకర్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయాలని కాకుండా అతన్ని ఆపాలని ప్రయత్నిస్తాడు. జోకర్ మాత్రం బ్యాట్మ్యాన్ని తన ప్రిన్సిపల్స్ బ్రేక్ చేయించేంత వరకు పుష్ చేయాలని చూస్తాడు. ఇదే వారి రైవల్రీని లెజెండరీగా మార్చింది. ఇప్పుడు మూవీస్లో అత్యంత ఫేమస్ జోకర్ వర్జన్స్లో ఒకదాని గురించి మాట్లాడుకుందాం, హీత్ లెడ్జర్ పోర్ట్రేయల్. క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన ద డార్క్ నైట్లో హీత్ లెడ్జర్ జోకర్గా నటించాడు. ఈ వర్జన్లో జోకర్ని ఒక మిస్టీరియస్ క్రిమినల్ మాస్టర్ మైండ్గా చూపించారు. అతని క్యారెక్టర్కు ఒక మేజర్ ఫీచర్ అతను కేయాస్ని క్రియేట్ చేయడం. అతని అపియరెన్స్ సింపుల్గా ఉన్నా అతని యాక్షన్స్ మాత్రం చాలా అన్ప్రెడిక్టబుల్. హీత్ లెడ్జర్ పర్ఫార్మెన్స్కి ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి భారీ ప్రశంసలు వచ్చాయి. ఆ పాత్రకు ఆయనకు పోస్ట్యూమస్ అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఇది జోకర్ క్యారెక్టర్ని మూవీ హిస్టరీలో మరింత ఐకానిక్గా మార్చింది. తర్వాత మనం చూసిన మరో కంప్లీట్లీ డిఫరెంట్ వర్జన్ వాకిన్ ఫీనిక్సెస్ జోకర్. 2019లో వచ్చిన జోకర్ సినిమాలో ఆర్థర్ ఫ్లెక్ అనే క్యారెక్టర్ని కేంద్రంగా తీసుకున్నారు. ఇక్కడ జోకర్ని సూపర్ హీరో మూవీ విలన్లా కాకుండా ఒక ట్రబుల్డ్ ఇండివిజువల్ జీవితంలో జరిగే పరిణామాల ద్వారా చూపించారు. ఈ మూవీ జోకర్ క్యారెక్టర్కి ఒక కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇచ్చింది. వాకిన్ ఫీనిక్స్ పెర్ఫార్మెన్స్కి కూడా చాలా ప్రశంసలు వచ్చాయి. ఆయన ఈ పాత్రకు బెస్ట్ యాక్టర్ అకాడమీ అవార్డు గెలుచుకున్నారు. ఇది జోకర్ క్యారెక్టర్ ఒకే విధంగా కాకుండా వేర్వేరు ఫిల్మ్ మేకర్స్, యాక్టర్స్ చేతుల్లో ఎంత డిఫరెంట్గా మారగలదో చూపించింది. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా జోకర్ ఎందుకు ఇంత పాపులర్? దానికి ఒక సింపుల్ రీజన్ ఉంది. జోకర్ ఒక నార్మల్ విలన్ కాదు. అతను బ్యాట్మ్యాన్కి ఫిజికల్ ఛాలెంజ్ మాత్రమే కాదు, ఐడియాలజికల్ ఛాలెంజ్ కూడా. బ్యాట్మ్యాన్ ఒక వరల్డ్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు.
జోకర్ మాత్రం అదే వరల్డ్లో ఎంత కేయాస్ ఉందో చూపించడానికి ప్రయత్నిస్తాడు. అందుకే జోకర్ను చూసినప్పుడు మనకు క్వశ్చన్ వస్తుంది, ఒక వ్యక్తి సొసైటీలోని రూల్స్ని కంప్లీట్లీ రిజెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది? ఈ క్వశ్చన్నే జోకర్ క్యారెక్టర్ రిపీటెడ్లీ ఎక్స్ప్లోర్ చేస్తుంది. అందుకే కామిక్స్లోనూ, మూవీస్లోనూ, పాప్ కల్చర్లోనూ జోకర్ ఒక లెజెండరీ క్యారెక్టర్గా నిలిచిపోయాడు. మొత్తానికి జోకర్కి సూపర్ పాస్ లేవు. అతను ఏలియన్ కాదు. అతని దగ్గర ఐరన్ మ్యాన్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ కూడా లేదు. కానీ అతని బిగ్గెస్ట్ వెపన్ అతని మైండ్. అతని అన్ప్రెడిక్టబిలిటీ, ఇంటెలిజెన్స్ మరియు కేయాస్ని ఉపయోగించే విధానం బ్యాట్మ్యాన్కి అతన్ని అత్యంత డేంజరస్ ఎనిమీస్లో ఒకటిగా మార్చాయి. అందుకే జోకర్ కేవలం బ్యాట్మ్యాన్ విలన్ కాదు, బ్యాట్మ్యాన్కి కంప్లీట్ ఆపోజిట్ ఐడియాలజీ ఉన్న ఒక ఐకానిక్ క్యారెక్టర్. మీకు జోకర్లో ఏ వర్జన్ ఎక్కువగా నచ్చింది? హీత్ లెడ్జర్ జోకర్నా లేక వాకీన్ ఫీనిక్స్ జోకర్నా? కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి సినిమా మరియు సూపర్ హీరో క్యారెక్టర్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మరో లెజెండరీ క్యారెక్టర్ స్టోరీతో కలుద్దాం.